నమస్తే, నా పేరు డాక్టర్ నితిన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మ్యాక్స్కేజ్ హాస్పిటల్, మంచిర్యాల్. ఓపీలో ఒక పేషెంట్కి కాల్షియం ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు కాల్షియం వాడొద్దు అని చెప్పారనమాట. ఆ పేషెంట్ నా దగ్గరకు వచ్చి మీరేమో కాల్షియం రాశారు, కాల్షియం వాడొద్దు అంటున్నారు కార్డియాలజిస్ట్ అంటున్నారు. యాక్చువల్గా దీనికి ఏంటంటే కాల్షియం అనేది ఎవరు పడితే వాళ్ళు వాడొద్దు అనమాట. కాల్షియం ప్రిస్క్రైబ్ చేయకుండానే అసలు వాడొద్దు. కాల్షియం అనేది 8 నుంచి 12 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ 8 కంటే తక్కువ ఉంటే వాడాల్సి ఉంటుంది అనమాట. 40 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాల్షియం హై డోసెస్లో లేకపోతే కాల్షియం ఫ్రీక్వెంట్ తీసుకుంటే మాత్రం ఏమవుతాయంటే రక్తనాళంలో పేరుకుపోయి మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కార్డియాలజిస్టులు కాల్షియం ఎక్కువ వాడొద్దని చెప్తారు. కాల్షియం వల్ల రీనల్ స్టోన్స్, గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కాల్షియం వాడుతున్నప్పుడు మనం తరచుగా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సీరం కాల్షియం ఎంత ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అని చూసుకొని సీరం కాల్షియం వాడాల్సి ఉంటుంది అనమాట. మోర్ దాన్ 60 years మెనోపాజ్ అయిపోయిన వాళ్ళకి సీరం కాల్షియం చాలా లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా సీరం కాల్షియం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. మోస్ట్లీ అందరు ఎవరైనా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, అడల్ట్సెన్స్ అయినా, పీడియాట్రిక్ పీపుల్ అయినా కాల్షియం ఎప్పుడు డైటరీ సప్లిమెంట్గా తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. చీజ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ కాల్షియం అనమాట. మనం తినే డైటరీ ఫుడ్లో చీజ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. థ్యాంక్ యూ.